సార్ అన్నారు పులివెందుల ప్రాంతంలో అభివృద్ధే శూన్యం, ఇన్నాళ్ళుగా ఆధిపత్యం చలాయించారు, ఈ బెదిరింపులు ఇవే మొత్తం గొడవలు వీటితోనే ముందుకు వెళ్ళారు తప్ప అభివృద్ధి అనేది చేయలేదు. కానీ ఇవాళ కనీసం ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు కూడా వినిపించకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. రేపు సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో 10 సంవత్సరాల 4 నెలలు ముఖ్యమంత్రి పదవి ఉంది. వాళ్ళ నాన్నగారు 5 సంవత్సరాలు 4 నెలలు చేశారు, ఆయన 5 సంవత్సరాలు చేశాడు. అంటే 10 సంవత్సరాలు 4 నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉంది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉంది. అంటే 20 సంవత్సరాల 4 నెలలు ఆ ప్రజలకు ఎంతో సేవ చేయొచ్చు, ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు తీసుకురావచ్చు, ఎన్నో పరిశ్రమలు కూడా తీసుకురావచ్చు. మరి ఎమ్మెల్యేగా ఇంకా మొత్తం వాళ్ళు ఇప్పటి వరకు 46 సంవత్సరాలు 46 సంవత్సరాలు. ఈ 46 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు వాళ్ళు ఎవరు కలిగే ఉంటే వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం. మళ్ళీ గాలి కొట్టుకొని పోయే బస్ స్టాండ్ కట్టారు. అది అంతే కదా, దానికి పెద్ద విశేషమే ఉంటుంది. ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఆదరించిన ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతం గురించి ఆలోచించుకోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రాంతానికి కూడా మేలు చేసుకోలేని వ్యక్తి. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే దాంట్లో ఎంతమంది సమిధలయ్యారో మనం చూస్తూనే ఉన్నాం. ఆ ప్రాంతానికి 13 రోజుల తర్వాత వెళ్ళాడు, గమనించుకోవాల్సిన అంశం. పోనీ ఆ బాధితులకు స్వాతంత్రం చేకూర్చాడా? లేదు. మరమ్మతులు ఏమైనా చేశారా? లేదు. నీటిపారుదల రంగాలకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం ఇదే పులివెందులకు నీళ్లు ఇచ్చింది. ఇదే పులివెందులకు శాసనసభలో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు కడప అనే పేరే లేకుండా చేద్దాం అనుకున్నారుగా. కడప వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరే కదా అది. అంటే ఆయన పేరు పెట్టుకున్నా ఏమండి, కడప జిల్లా అనేది తీసేసాడు. కాదు, వైఎస్ఆర్ కడప అని అంతకు ముందు ఉండేది. అయితే అసలు కడప మొత్తానికి తీసేసి ఓన్లీ వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి కాదు, ఒకవేళ తెలుగుదేశాన్ని అంటున్నారు. తెలుగుదేశం కాదు, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కడపని కొనసాగించింది, తీసేయలేదు. అంతకు ముందు పెట్టిన పేరే అది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న కడప పేరు తీశారు. లోకల్ గా కూడా చాలా గొడవలు చేశారు, చాలా మంది ధర్నాలు చేశారు. అప్పుడు కడప అనే పేరు ఎలా తీసేస్తావు, ఇది కోర్టుకు కూడా వెళ్ళారు వాళ్ళు. అంటే ఇక్కడ నవీన్ ఒకటి ఆలోచించుకో, నువ్వు వాళ్ళు 5 సంవత్సరాలు కాదు మనం 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటామని చెప్పని ఇన్ని దుర్మార్గాలు చేశారు. భయపెట్టారు జనాల్ని. భయంతో మళ్ళీ అధికారంలో రావాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం భయపెట్టంలోనే జనం బెదిరిపోయారు. మా బాబాయ్ హత్య ఉదంతం కనపడతా ఉంది, రఘురామకృష్ణరాజు గారి ఉదంతం కనపడతా ఉంది, మిగిలిన అచ్చెన్నాయుడు గారు కనపడతా ఉన్నారు, చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా కనపడతానే ఉన్నారు. కాబట్టి మనం చూసి భయపడిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చేసిన నిర్వాహకానికి ఒక్కడ కూడా వచ్చి ఓట్లు వేయడానికి రాలేదు, నామినేషన్ వేయడానికి రాలేదు. కాబట్టి ఇట్లానే సాధారణ ఎన్నికల్లో శాసనసభ కావచ్చు, లోక్సభ ఎన్నికల్లో కూడా అలానే గెలుచుకుంటా వద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు చేయాల్సినంత చేశారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళు చాలా తక్కువగా అంచనా వేశారు. కడప జిల్లాలో పోరాట యోధులు తక్కువ, అంటే వాళ్ళ గురించి ఈ చిత్రాల్లో కావచ్చు లేకపోతే చరిత్రలో కావచ్చు కొంచెం తప్పుగా వర్ణిస్తున్నారు. వాళ్ళు చైతన్యవంతమైన వ్యక్తులు, అలాగే పోరాట యోధులు కూడా వాళ్ళు. కాబట్టి వాళ్ళు గంభీరంగా ఉన్నారు. ఓటు అనే ఆయుధం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎవరిని ఎలా గుచ్చాలో వాళ్ళు గుచ్చేశారు. కుర్చీని మడత పెట్టించారు, ఎవరికి అవకాశం లేకుండా చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కడప జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రిగా మన వ్యక్తి అవుతాడని చెప్పి ఆ 3 స్థానాలను వచ్చినాయి ఆ జిల్లాలో. ఆ నియోజకవర్గ ప్రజలు నమ్మారు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఏ విధంగా తిరస్కరించారో చూశారు కదా. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు గురించి, పరదాలతోటే వెళ్ళాడు అప్పుడు దాకా. అవును, మరి ఇప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించాలంటే కుదరదు ఆయనకి, ప్రజల దగ్గరికి వెళ్ళేది కూడా లేదు. ఇప్పుడు కూడా చూడండి 900 మంది సెక్యూరిటీ ఎవరు